तो हेगा వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. రేపైనా బర్త్డే ఉంది. సో ఈరోజు అయితే షాపింగ్కి వెళ్ళిన గైస్. నిజం చెప్తున్నా, ఉట్టి టైంలో బట్టలు అవి తీసుకుందాం ఇవి తీసుకుందాం అనుకుంటాం. ఈరోజు పోయినా కానీ నాకేం తీసుకోవడం మాత్రం అర్థం కాలే గైస్, బట్టలు మాత్రం. సో మధ్యాహ్నం 12 o'clock పోయి 3 o'clock వరకు తిరిగి బట్టలు తీసుకొని వచ్చినా కదా. ఆల్మోస్ట్ టైం కూడా మన లంచ్ టైం అయింది. సో ఇంట్లో మాత్రం నేను ఒప్పుకొని ఉన్నా గైస్. చూపిస్తా చూడండి నా బట్టలు ఎట్లున్నాయో. సో గైస్ చూడొచ్చు, షర్ట్ ఇంకా ప్యాంటు. సో అక్కడ చూసిన దాంట్లో నాకైతే నచ్చింది ఇదే గైస్. అక్కడ గంటల సేపు నా బట్టల షాప్లో. సో నాకైతే ఇవి రెండు నచ్చినాయి. సో మనమైతే తీసేసుకున్నాం. ఇక దీని బ్రాండ్ అయితే చూడొచ్చు. బ్రాండ్ అయితే కాదు, ఉట్టే పెడతారు. నిజమైన బ్రాండ్ అయితే ఒక 10,000 షర్ట్ ఉంటుంది గైస్. ఆ బట్ట చూస్తున్నారు అర్థమవుతుంది. సో సేమ్ క్వాలిటీ ఉంటుంది గైస్, అలా ఏం డిఫరెన్స్ ఉండే. సో లుక్ మాత్రం అలాగ ఉంటుంది అంతే. సో ఇవే మనం గంటల సేపు తల్లాడ తీసుకున్నాం. సో లంచ్లో స్పెషల్ మీకైతే ఇచ్చి ఉండే క్యారెట్ అండ్ కీరా, మక్క టమాటా కర్రీ చేసి వైట్ రైస్. సో టైం ఇస్ ఆల్మోస్ట్ మాత్రం మన 4 అవుతుంది, 4:10. ఇక టీవీ అయితే ఆనే పెట్టినాం. టీవీ చూడబోద్ది అవుతుంది అందుకు ఈరోజు అయితే గాయస్. సో బట్టలు అయితే లోపల పెట్టేసాం. మళ్ళీ మా దోస్త్ మా ఇల్కగాడి ఈయన చూసినానుకో గాయస్, ఆరు కొరికి పెట్టేస్తాడు. కొరికిందనుకో ఏం చేయలేము, అప్పుడు ఎక్స్టెండ్ చేయడానికి కూడా రాదు, మనకైతే తెలిసినట్టే కదా. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాయి కలర్, ఇప్పటిదాకా వేయలే గాయస్. బ్లాక్ కలర్ తీసుకున్నాం. బ్లాక్, రెడ్, బ్లూ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి గాయస్ ఈ కలర్లు. సో అందుకనే నేను ఈ షర్ట్ తీసుకున్నాను. ఈసారి మంచిగా ఉంటుందని చెప్పిండు వాడు కూడా. సో ట్రై చేసాం. గైస్ టైం చూడొచ్చు, ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సో మమ్మీ ఫైనల్గా విలేజ్కి వచ్చేసింది. సో ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీ ఇంకా వైట్ రైస్ గైస్. సో ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. చూడొచ్చు ఎంత అంటే చాలా హీట్ ఉంది. మా మమ్మీ మాత్రం అయితే ఒకటే తిరుగుతుంది మమ్మల్ని మా ఇల్లు ఆహ్లాద్ చూసి. చూడండి గైస్, రాగానే ఇక మా డాడీ మా మమ్మీ నీట్గా అయితే సదిరేసినారు. సో నా బట్టలు అయితే అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడే నా పాయింట్ అయితే యాంగిల్ కట్ అయితే వేయించిన గైస్. సో ఎందుకంటే పాయింట్ అయితే జర ఎక్స్ట్రా లెంత్ ఉంటుంది ఆల్మోస్ట్, అదైతే నా బరాబర్ నా సైజ్ అయితే వేయించిన. సో రేపు మార్నింగ్ చూసాం ఎట్లుంటుందో. సో మనమైతే వాటర్ క్యాన్ రేపు పక్కా నీళ్ళు తీసుకొని పోవాలి, ఎందుకంటే షాప్లో నీళ్ళు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి గైస్. నీళ్ళు అయితే లేవు. ఇల్లు కూడా గైస్ ఎంత నీట్గా సదరి పెట్టింది. మా మమ్మీ వస్తే మాత్రం మా ఇంటికే కాలి వస్తుంది గైస్. మా మమ్మీ లోపల కూర్చొని అంత ఫోన్లో మాట్లాడుతుంది. సో నాకు చూపాక అని తిడుతుంది. సో నేను మక్క తింటున్నాను. నాకు తినే టైంలో టీవీ చూసి అలవాటు లేదు గైస్. మక్క పెట్టక టీవీ పెడతాను, నేనే టీవీ బంద్ చేసిన వద్దని. సో మా మమ్మీ ట్రావెలింగ్ చేసి వచ్చింది కదా గైస్, హెడ్ఏక్ అవుతుందంట మాకి. సో మనమైతే ఫాస్ట్ తినేసాం. మన డిన్నర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.